హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మామూలుగా మనకి దేవుడికి రోజు పూజ రోజు డైలీ పెడుతూనే ఉంటాం. దీపం పెడుతూ ఉంటాం. ప్రతిరోజు శుభ్రం చేయాలంటారా పటాల్ని? లేకపోతే ఎన్ని రోజులకోసారి, వారానికోసారా? లేదా పండగలప్పుడా? అసలు పటాల్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి చెప్పండి? ఏ రోజుకి ఆ రోజు పెట్టిన పువ్వులు తీసేయాలమ్మా. అవును. నిన్న పూజ గది. పెట్టిన పూలు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. హ్మ్. నిర్మాల్యం అంటారు. హ్మ్. అది తీసేస్తాము. అక్కడ పెట్టినటువంటి దీపపు కుంది తీస్తాము. ఇలాంటివన్నీ తీస్తాం కదా! వీటితో పాటు ఆ దేవుడు ఉండేటటువంటి మందిరాన్ని కూడా వీలైనంత వరకు శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. హ్మ్. హ్మ్. కాస్త మకిలిగా ఉన్నా వెంటనే దాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇన్నాళ్ళు అని ప్రత్యేకంగా నియమం లేదు. హ్మ్. కానీ ఒక నియమం పెట్టుకుంటే మనకి బాగుంటుంది అని పెట్టుకుంటారు. ప్రతి శనివారమనో, హ్మ్. ప్రతి ఆదివారమనో హ్మ్. అలా ఒకటి పెట్టుకుంటే, ఆహా! ఇవాళ దేవుళ్ళని శుభ్రం చేసే రోజు కదా! అని మనసులోకొస్తుంది. అవును. అలా వస్తుందని పెట్టుకోవడమే తప్ప హ్మ్. ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చమ్మా. హ్మ్. ఒకటి పటాలు మాత్రమే శుభ్రం చేసుకోవడమా? హ్మ్. విగ్రహాలుంటే విగ్రహాలను కడగాలా? అవును. విగ్రహాల్ని కూడా మరి కడగాలి కదా! దేవుడి గది సంగతేమిటి? హ్మ్. పటాలు తళతళా మెరిసేట్టు బట్ట పెట్టి తుడిచేసి అక్కడ పెట్టాం. హ్మ్. పటాలని కడగం గదా! హ్మ్. తడి బట్టతో, పొడి బట్టతో తుడిచి చక్కగా తుడుస్తాం. బొట్టు అవి పెడతాం. గంధం, హ్మ్. కుంకుమ. హ్మ్. విగ్రహాలని గూడా చింతపండు పెట్టి శుభ్రంగా అవును. చేస్తాం. హ్మ్. అన్నీ బానే ఉన్నాయి కానీ పైనుంచి బూజులు వేలాడుతుంటే? హ్మ్. ఇల్లు శుభ్రంగా ఉండాలి. హ్మ్. తర్వాత రోజు అక్కడ దీపం బెట్టి, అగరొత్తులు వెలిగించి, పొగబారి మసకగా ఉంటే హ్మ్. బావుండదు కదా! హ్మ్. అంచేత ఎప్పుడైనా సరే చాలా చక్కగా దేవుడి పటాలు మాత్రమే కాదు, దేవుడు ఉండేటటువంటి అలమరంటామా, గూడంటామా అది కూడా శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. హ్మ్. అది చూసుకోవాలి. దీనికి వారానికో రోజు పెట్టుకుంటే బావుంటుంది. హ్మ్. ఏ రోజు మనకి సౌకర్యంగా ఉంటుంది అంటే ఆ రోజు. అయితే మామూలుగా ఈ పటాలు, విగ్రహాలు అని మీరు మాట్లాడారు కదా! ఇవన్నీ ఒకే రోజు శుభ్రం చేసుకోవాలా? ఇవి ఆ! అట్లా ఏం అలా ఏం లేదమ్మా. లేదు. హ్మ్. ని ము శుభ్రంగా ఉండడం ప్రధానమమ్మా. ఓకే. అవి వాటి మీద మకిలి చేరకూడదు. హ్మ్. హ్మ్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వేలం వెర్రి అన్నట్టు హ్మ్. యంత్రాలు హ్మ్. అవన్నీ తెచ్చుకుంటున్నారు గదా! అవునవును. అవి ఉంటే మాత్రం వాటి మీద ఒక్క మరక కూడా ఉండడానికి వీల్లేదు. ఓకే. హ్మ్. పైగా అవి రాగి మీదుంటాయి. అవును. రాగి మీదుంటే తొందరగా మరక పడతాయి. హ్మ్. తొందరగా వాటిని మరక మాత్రం పడితే తొందరగా నల్లగా కూడా అయిపోతాయి కదా! నల్లబడతాయి. అవును. ఎట్టి పరిస్థితుల్లో అవి తళతళ మెరుస్తూ ఉండాలి. మరక ఉండడానికి వీల్లేదు. హ్మ్. అలా చేసే ఓపిక లేదంటే అవి తెచ్చుకోకండి. హ్మ్. అది. చాలా చెప్పారమ్మా. హ్మ్. అదండి సంగతి మొత్తానికి. మనకి శుభ్రం చేసే ఓపిక ఉంది అంటే చక్కగా ఎప్పుడు శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి. లేదా కనీసం వారానికోసారన్నా శుభ్రం చేసే ప్రయత్నం చేయండి. అమ్మ చెప్పినట్టుగా మొత్తం రూమంతా డస్టీగా ఉండి ఒక్క పటాలు మాత్రమే శుభ్రంగా ఉంటే కాదు. ఎక్కడా కూడా నీట్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇలాంటి డౌట్స్ ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియోని అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.